श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
బాబా సాయి 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 సాయి బాబా 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 సాయి బాబా
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 50వ అధ్యాయం నిన్నటి తరువాయి. ఇంతకుముందు ఈ సచ్చరిత్రలోని 39వ అధ్యాయంలో ఉత్తముడైన ఒక భక్తునికి సాయి సమర్థులు ఉపదేశం చేశారు. ఆ భక్తుడు సాయిబాబా వద్ద ఉన్న సమయాన భగవద్గీతలోని 4వ అధ్యాయాన్ని మొదటి నుండి వల్లిస్తూ ఉన్నాడు. ఒకవైపు బాబా చరణ సేవ చేస్తూ మరోవైపు మెల్లగా గీతా శ్లోకాలను చెప్పుకుంటున్నాడు. 33వ శ్లోకం ముగిసి 34వ శ్లోకాన్ని మొదలుపెట్టాడు. ఏకాగ్ర మనసులో తన్మయత్వంతో తనలో తాను చెప్పుకుంటున్నాడు. కానీ జనులకు అది అర్థం కాకపోతే ఏమవుతుంది? అతను అలా 34వ శ్లోకాన్ని చెప్తుండగా ఉత్తముడైన ఆ భక్తుని అనుగ్రహించి అతనిని సన్మార్గంలో ప్రవేశపెట్టాలని సాయినాథునికి అనిపించింది. ఆ భక్తుని పేరు నానా. బాబా అతనితో నానా, ఏమిట్రా మనసులో ఏదో గొనుక్కుంటున్నావు? స్పష్టంగా నోటితో ఎందుకు చెప్పవు? నేను ఎప్పటి నుండో చూస్తున్నాను, నోటితో ఏదో వల్లిస్తున్నావు.
కానీ మాటలు స్పష్టంగా వినిపించడం లేదు. ఏమిటి అంతటి రహస్యం అని అడిగారు. గీతను చదువుతున్నాను, ఇతరులకు ఇబ్బంది కాకూడదని మెల్లగా చెప్పుకుంటున్నానని నానా స్పష్టంగా చెప్పాడు. సరే, అది ఇతరుల విషయం, నా కోసం స్పష్టంగా చెప్పు, అసలు నీకైనా అది అర్థమైందా అని శ్రీవారు అన్నారు. అప్పుడు నాన్న ప్రణామం చేసి తద్విద్య ప్రణిపాతైన అన్న శ్లోకాన్ని గట్టిగా వినిపించాడు. దానిని విని బాబా సంతుష్టులయ్యారు. తరువాత ఆ శ్లోకానికి అర్థం చెప్పమని అడగగా పూర్వం ఆచార్యులు వ్యాఖ్యానించిన అర్థాన్ని నానా చక్కగా చెప్పాడు. బాబా తల ఊపారు. మరల నానాను ఉపదేశించితే జ్ఞానం అన్న తృతీయ చరణాన్ని బాగా మననం చేసి చూడు. అందులో తే అక్షరం తరువాత అకారం అర్థాన్ని తెలిపే అవగ్రహ గుర్తును ఉంచడం వలన అజ్ఞాన పదంతో విరుద్ధ అర్థం వస్తుందో చూడు. శంకరానందుడు, జ్ఞానేశ్వర్, ఆనందగిరి మరియు శ్రీధర స్వామి, మధుసూదనాది భాష్యకారులు జ్ఞానపరంగా చెప్పిన అర్థం అందరూ గౌరవించినది నాకు కూడా తెలుసు. కానీ అవగ్రహాన్ని ఉంచడం వలన వచ్చే విశేష అర్థాన్ని తెలిసి కూడా వ్యర్థంగా కోల్పోవడం ఎందుకు అని చెప్పి సాయి కరుణామయులు చాతక పక్షుల వంటి భక్తుల కోసం కురిపించిన బోధామృతాన్ని ఇదివరకే వర్ణించడమైంది. కానీ సాయిలీల మాసిక పాఠకులకు ఈ అర్థం సమంజసంగా లేదు. కొందరికి సందేహం కలిగింది. ఇది ఆశ్చర్యకారకమైంది. వారికి సమాధానం కలగడానికి అజ్ఞానం అనే పదాన్ని ప్రతిపాదించడాన్ని సమర్థించడానికి మరొక మారు చిన్న ప్రయత్నం చేస్తాను. బాబాకు సంస్కృత భాషా జ్ఞానం ఎక్కడిది అని ఎవరికైనా అనుమానం కలగవచ్చు. కానీ సత్పురుషులు ఎరుగనిది ఏదీ లేదు. అయితే సందేహానికి వేరే ఏదో కారణం ఉంటుంది. ఏకేన జ్ఞాతేన సర్వానికి విజ్ఞాతం భవతి, ఇది ప్రమాణం. ఒక్క ఆత్మను తెలుసుకుంటే సర్వాన్ని తెలుసుకోవచ్చు. ఈ శృతివచనాన్ని ఎవరు అంగీకరించరు? సాయిబాబా ఆ అపరోక్ష జ్ఞానం కలవారు. విశ్వాన్నంతా కరతలామలకలా చూడగల వారికి ఎవరి ప్రకాశంలో సూర్యుడు ప్రకాశింపబడుతున్నాడో అటువంటి సత్పురుషులకు తెలియనిదేముంది? అటువంటి ఒక్క జ్ఞానం ఉన్న వారికి అజ్ఞానం ఎక్కడిది? వారికి అన్ని విద్యలు అవగతం. ఇక సంస్కృత భాష ఏమంత గొప్ప విద్య అని? శ్రీ సాయిలీలా మాసిక పాఠకులు కొందరు నానాసాహెబ్ వాదం విశ్వసించదగినది కాదు, అనవసరమైనది, అజ్ఞానాన్ని తెలిపే అవగ్రహ గుర్తు అతని సొంత కల్పితంతో లేవదీసింది అని అంటారు. నానాయి ఈ నాటకాన్నంతా సృష్టించాడు. తన జ్ఞానాన్ని గొప్పగా చాటుకోవడానికి ఈ అజ్ఞాన కాండాన్ని, వితండవాదాన్ని వ్యర్థంగా లేవదీశాడు. అవగ్రహం అనే గుర్తుతో జ్ఞానమన్న పదం వద్ద అజ్ఞానం అన్న పదాన్ని వేసి గీతకు విపరీత అర్థాన్ని కల్పిస్తున్నాడు అని అంటారు. వాస్తవానికి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే సాయిలీలా మాసపత్రికలో 39వ అధ్యాయం గురించి ఎటువంటి విపరీత అర్థము అసంబద్ధము చెప్పబడలేదు. ఎవరు ఎలా అనుకున్నా నానా మాట ప్రామాణికం కానీ అప్రామాణికం కానీ అతడు చెప్పినది అర్థం లేనిదని, వ్యర్థమైనదని అనరాదు. నానాపైన ఏ ద్వేషం లేకుండా, ఏ వికారాలు లేకుండా పాఠకులు తమ దృష్టి దోషాన్ని తొలగించుకుంటే అంతా ఏ దోషం లేకుండా సవ్యంగా కనిపిస్తుంది. ఉత్తమోత్తమైన శ్రీ సాయిలీలా పత్రికలో 39వ అధ్యాయాన్ని చదవకుండా ఈ 50వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడం సుగమం కాదు. శ్రీకృష్ణుని నోటి నుండి వెలువడిన భగవద్గీతలో జ్ఞానయజ్ఞం అనే చతుర్థాధ్యాయంలోని 34వ శ్లోకంలో అజ్ఞానం అనే విషయంపై ఈ ప్రవచనం జరిగింది. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశించితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శనః. ఇది గీతలోని మూల శ్లోకం. ఇందులోని 3వ చరణాన్ని గమనించండి. జ్ఞానమన్న పదానికి ముందు ఒక అవగ్రహాన్ని వేస్తే అజ్ఞాన పదాన్ని సూచిస్తుంది. అవగ్రహ పదాన్ని ఊహించకపోతే అది నిస్సందేహంగా జ్ఞానం అన్న పదమే. దానికి విరుద్ధంగా ఎవరు అడ్డు చెప్పరు. ఆ అర్థం సర్వత్రా గ్రాహ్యమే. జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం వలననే మోక్ష ప్రాప్తి అన్న శృతి వచనాన్ని అందరూ అంగీకరిస్తారు. అయినా తత్వజ్ఞులు జ్ఞానాన్నే ఉపదేశించాలనే బంధనం లేదు. నేను ఆత్మను, కేవలం సాక్షిని, శుద్ధ బుద్ధ ముక్తుణ్ణి, సర్వము తెలుసుకునేవాడిని, సర్వ ప్రాణులలోని ఉజ్వలమైన శుద్ధ చైతన్యాన్ని నేనే, ఎప్పుడూ చెరగని అద్వైత ఆనందంతో సంపూర్ణంగా ఉన్నాను. కానీ నేను అజ్ఞానం కాను, అజ్ఞానంతో చేసే పనిని కూడా కాను. అయమాత్మ బ్రహ్మ, నేను ఆత్మను, ప్రజ్ఞానం ఆనందం, జ్ఞానమే ఆనందం అన్న ఆ నిధిని నేనే. అహం బ్రహ్మస్మి అన్న ఈ మహావాక్యాన్ని నిత్యం స్మరణేందు ఉంచడం ఇదే శుద్ధ విద్య. నేను పాపిని, అభాగ్యుని, దురదృష్టవంతుని అనుకోవడం అవిద్య, అంటే అజ్ఞానం. విద్య, అవిద్య ఈ రెండు మాయ యొక్క పురాతన శక్తులు. మొదటిదైన అజ్ఞానం వలన బంధనం ఏర్పడితే రెండవదైన జ్ఞానం వలన బంధ విముక్తి. ఇవి జీవునికి అనాది నుండి ఉన్నవి. నామరూపాలతో ఉన్న ఈ దృశ్య జగత్తంతా మాయా సంభ్రమం. ఈ మాయను నిర్వచించడం పరమ కష్టం. దీనిని దాటడం మరీ కఠినం. ఏ చోటు నుండి కల్పనలు స్ఫురిస్తాయో అదే మాయ యొక్క నివాస స్థానం. బంధనం మరియు ముక్తి ఈ రెండు స్థితులు కల్పనలో నుండి ఉత్పన్నమవుతాయి. జ్ఞానాదేవత కైవల్యం అన్న శృతి సిద్ధాంతం అత్యంత సత్యం. కానీ పాపకర్మలు నశించిపోనంత వరకు జ్ఞానోదయం కాదు. శుద్ధ జ్ఞానం ఉన్న వారికి సంకల్ప వికల్పాలు ఉండవు.
వారికి మాయాబంధనం ఉండదు. వారి వద్ద వికారాలకు స్థానం ఉండదు. సుఖమహర్షి వంటి పరమ జ్ఞాని కూడా సంశయాల వల్ల నష్టం కలిగింది. ఈ అనుమానాల కారణంగానే అజ్ఞానం ప్రకటమవుతుంది. దీనిని గురువు తప్ప ఎవరూ తొలగించలేరు. జ్ఞానులకు సందేహాలు కలిగితే వారిని కూడా అభిమానం ఆవరిస్తుంది. పాలతో నిండి ఉన్న పాత్రలో పులుపు చుక్కబెడితే పాలన్నీ విరిగి పాడైపోతాయి. అందువలన ముందు అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. అజ్ఞానం తొలగిపోతే చిత్తశుద్ధి కలిగి నిరవధిక జ్ఞానంతో వెంటనే అభేద సమాధి కలుగుతుంది. ద్రవ్యాన్ని వైభవాన్ని ధ్యానించే వారికి, విషయసుఖాలలో తృప్తి చెందని వారికి, ఎప్పుడు భార్యాబిడ్డల గురించి ఆలోచించే వారికి జ్ఞానం అజ్ఞానమే. ఈ విధంగా ధనమందు భార్యాబిడ్డలందు మోహం కలవారు జ్ఞానులైనా తమ మంచిని తెలుసుకోలేరు. కనుక భక్తి కలగనంత వరకు వారి జ్ఞానం అజ్ఞానావృతమై ఉంటుంది. జీవ సముదాయం అంతా అజ్ఞానంతో ఉంది. ఈ అజ్ఞానం నుండి ముక్తి పొంది జ్ఞానులై జ్ఞానాతీత స్థితిని పొందడం, అదే నిశ్చయంగా బ్రహ్మరూపాన్ని పొందడం. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం ప్రకటమవుతుంది. క్షమాశీలురే జ్ఞానులు శరీరాభిమానం తొలగిపోయినంత వరకు మాయాధీనంలో ఉన్నట్లే. రామకృష్ణాది అవతార పురుషులకు, సనత్ సనకాది శ్రేష్ఠులకు మాయ వారి ఆజ్ఞానుసారం ప్రవర్తించే దాసి. కానీ అది ఇతరులను భ్రమింపజేస్తుంది. ఆత్మ సర్వ ప్రాణుల హృదయాలలో ఉన్న ఎవరూ తమ ఆత్మస్వరూప స్థితిని తెలుసుకోలేరు. మాయ యొక్క శక్తి అతర్క్యం, దీని ఆవరణ శక్తి అగాధం. నేనే కర్తను, నేనే భోక్తను అన్న అహంభావాన్ని విడవకుండా, హృదయంలోని పరమాత్మను శరణ వేడకుండా ముక్తి లభించదు. నిత్యానిత్య వస్తు వివేకంతో శ్రవణ మనన నిధిధ్యాసన చేయాలి. శమధమాది షట్సంపత్తిని సంపాదించుకోవాలి. అప్పుడే అజ్ఞానం నశిస్తుంది. జగత్తు నాకంటే వేరు, నేను పరిమితుణ్ణి, పరిచ్ఛిన్నుణ్ణి, నేను ఈ శరీరాన్ని మాత్రమే అన్న భావన శుద్ధ అజ్ఞానం. జ్ఞానాన్ని ప్రతిపాదించే వేద శాస్త్రాలలో పరమ దయామయులైన భాష్యకారులు అనుబంధ చతుష్టయాన్ని విస్తారపూర్వకంగా వర్ణించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. అధికారి విషయం సంబంధం అనేవి మూడు నాలుగో అనుబంధం ప్రయోజనం యొక్క వివరణలో అజ్ఞానం నశించే మార్గం అప్పుడు బోధపడుతుంది. జీవ బ్రహ్మలు ఐక్యమవటమే ఇది వేదాంతంలోని ముఖ్య విషయం. ఆ ఐక్య ప్రమయాంతరార్థంలో ఉన్న అజ్ఞానాన్ని నశింపు చేయటం ప్రయోజనము. ఆ మూల అజ్ఞానం నివృత్తియే ఆత్మానంద ప్రాప్తి. కనుక యుక్తి ప్రయుక్తులతో అజ్ఞానాన్ని నశింపు చేయటం ఆవశ్యకం. జీవ బ్రహ్మలయందు ద్వైతభావం తొలగకపోతే జ్ఞానులు కారు. శరీరాభిమానం ఉన్న వారి జ్ఞానం సంపూర్ణ అజ్ఞానం. అనుచితమైన కర్మలను ఆచరిస్తూ జ్ఞానులమని చెప్పుకునే వారి జాగృత జ్ఞానం తగలబడినట్టే. వారు నిద్రిస్తున్న కుంభకర్ణులు. వేదశాస్త్రాల్లో చెప్పినట్లు గాక విపరీతంగా ఆచరిస్తూ వర్ణాశ్రమ ధర్మాలను పాటించిన వారి చిత్తశుద్ధికి సాధనం వారి అజ్ఞానాన్ని నశింప చేయటం ఒకటే. సత్వరజోస్తమాది మూడు రకాల గుణాలు, శబ్ద స్పర్శ రూప రసాది విషయాలు, అనేక రకాల వికారాలు, జిహ్వ మరియు ఉపస్థ అది ఇంద్రియాలు, వీని ద్వారా బ్రహ్మాది దేవతలందరూ కూడా మోసగింపబడ్డారు. జగత్తులో ప్రాణులన్నీ అనాది నుండి అజ్ఞానంతోనూ మాయతోనూ కప్పబడి ఉన్నాయి. రాగద్వేషాది వికారాలతో మోహింపబడి ఇవన్నీ అజ్ఞానంతో ఆవృతమై ఉన్నాయి. జీవుడు అజ్ఞానం వల్ల బద్ధుడైనాడు. అతని శుద్ధ ఆత్మస్వరూపం ప్రకటమవటానికి అజ్ఞానము, కోరికలు మరియు కర్మబంధనాలు అన్నీ విడిపోవాలి. ఆవు పొదుగు పాలతో బాగా నిండుగా ఉంటుంది. అక్కడే పొదుగును గట్టిగా పట్టుకొని జోరీగా ఉంటుంది. కానీ దానికి రక్తం ప్రీతి, దానికి పాల అవసరం ఏముంటుంది?
అట్లే కప్పకు మరియు తుమ్మిదకు అందమైన తామర పువ్వు నివాస స్థానం. అయితే పువ్వు పరాగంలో భ్రమరం విహరిస్తే అక్కడే ఉన్న కప్ప బురదను సేవిస్తుంది. జ్ఞాననిధి ఎదురుగా కనిపించిన మూర్ఖుడు అజ్ఞానం వైపే ఆకర్షింపబడతాడు. మూర్ఖునికి అజ్ఞానమే జ్ఞానమని అనిపిస్తుంది. జ్ఞానం గురించిన పాఠాలు మనకి ఏం ఉపయోగపడతాయి? అజ్ఞానం నిర్మూలమవుతే బ్రహ్మజ్ఞానం స్వయంగా ప్రకటమవుతుంది. అందుచేత ముందు అజ్ఞాన ప్రతిపాదన అవశ్యం అని తెలుసుకోవాలి. బ్రహ్మజ్ఞానం సమానము పవిత్రమైనది. త్రిజాగాలలో వేరే ఏదీ లేదు. దాన్ని గురించిన బోధ అత్యంత మహత్తు కలది. అది లేని జీవనం వ్యర్థము. బుద్ధి మొదలైన ఇంద్రియాల చేష్టలకు బ్రహ్మ ఒక విషయమైతే ఒక ఇంద్రియమైన బ్రహ్మను చూపించి ఉండేది. బుద్ధి గ్రాహ్యము, అతీంద్రియము. బ్రహ్మతత్వాన్ని బుద్ధి ద్వారా గ్రహించవచ్చు, కానీ అది ఇంద్రియాలకు అతీతమైనది అని స్మృతి గద్దించినా ఇది శృతి సమ్మతం కాదు. బుద్ధి మొదలగు ఇంద్రియాల అస్తిత్వం లేనప్పుడు విషయాన్ని గ్రహించే ఉపకరణాలు ఉండవు. అప్పుడు బ్రహ్మ యొక్క అస్తిత్వాన్ని అంగీకరించడానికి అవకాశం ఉండదు. ఇంద్రియాలకు గోచరించేవి మాత్రమే ఉన్నాయి, కానీ ఇతర వస్తువు లేదు అని అంతటా ప్రసిద్ధి. అప్పుడు బ్రహ్మ అస్తిత్వం ఎక్కడ లేనట్టే అర్థము. అంటే బ్రహ్మ ఎప్పుడు ఉండడు అని దీని అర్థము. ఈ అర్థం వల్ల అనర్థం అవుతుంది. సూక్ష్మమైన తారతమ్య దృష్టితో గ్రహించిన పారంపరిక అర్థము బట్టి బుద్ధి ఎల్లప్పుడూ ఉండే సత్వస్తువు. బుద్ధి కూడా లయమైపోయినప్పుడు అక్కడే అది సత్వస్తువుగా అనుభవ రూపంలో ఉంటుంది. నిస్సందేహంగా ఆత్మ విశ్వానికి మూలము. అందువల్ల ఏవి నశించి లయమైపోయినా ఆత్మ యొక్క అస్తిత్వం ఎప్పుడూ ఉంటుంది. రాయితో కుండను పగలగొడితే దాని ఆకారం పోయి కుండ పెంకులు మిగిలి కుండ అస్తిత్వాన్ని తెలుపుతాయి. కుండకు ఆకారం తెచ్చిన కార్యము ధ్వంసం అయిపోయినా కుండ యొక్క అస్తిత్వం నశించిపోదు. కుండ పెంకులు కుండ అస్తిత్వానికి సాక్ష్యము. కార్యం యొక్క అస్తిత్వపు అంశ దానిలోనే మిగిలి ఉంటుంది. ఏ కార్యం యొక్క సమాప్తి అయినా దాని పర్యవసనం ఎప్పుడూ శూన్యం కాదు. ఏ వస్తువులైనా దాని అస్తిత్వము సూక్ష్మ రూపంలో ఉంటుంది. దీనికి ప్రమాణం సద్బుద్ధి. సర్వతీర్థాలు వ్రతాలు పావనమైనవే అయినా పావనం కంటే పావనము బ్రహ్మజ్ఞానము. ఆ బ్రహ్మజ్ఞానం లేకుండా పూజలు భజనలు నిరార్థకాలు. అజ్ఞానం వల్ల చిత్తము మల్యమవుతుంది. ఆ చిత్తం యొక్క మలక్షణ క్షాళనము పరమేశ్వరుని భక్తితో తప్ప జరగదు. భక్తి లేకుండా జ్ఞానం ఉత్పన్నం కాదు. అందువల్ల ముందుగా అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. దాని స్వభావాన్ని, దాన్ని గురించిన వర్ణను స్పష్టంగా తెలుసుకుంటే దాని బంధనము నిరసనం అవుతుంది. దీనికి భక్తియే సాధనము. ఎదురు కాళ్ళతో పుట్టిన వారి కళ్ళల్లో అంజనం వేస్తే భూమిలో నిక్షిప్తమై ఉన్న ధనం కనిపిస్తుంది. అట్లే భక్తిని అవలంబిస్తే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానం అంటేనే ఆత్మస్వరూప ప్రాప్తి. అజ్ఞాన నివృత్తి దానికి మూలము. పరమేశ్వరుని భక్తి లేకుండా మాయాశక్తిని ఎదుర్కోవటం అశక్యము. జ్ఞానము అజ్ఞానము రెండూ కలిసే ఉంటాయి. వాని నుండి అజ్ఞానాన్ని జాగ్రత్తగా వేరుపరచాలి. ఎసరులో పోసి వండటానికి రాళ్లను ఏరేసి బియ్యాన్ని తీసుకునే విధంగా అంతటా అన్ని ప్రాణుల్లోనూ భగవంతుడే ఉన్నాడన్న భావంతో జ్ఞాన యజ్ఞాలు వగైరా ఉపాసనలు చేసి సర్వవ్యాపి అయిన శ్రీకృష్ణుని చూసేవారు జ్ఞానం కొరకు అజ్ఞానాన్ని దహింపజేస్తారు. ఇప్పుడు జ్ఞానయజ్ఞ స్వరూపాన్ని గమనించండి. పంచమహాభూతాలు యజ్ఞ మండపము, అహం బ్రహ్మస్మి ఇందులోని స్తంభము, జీవేశ్వర భేదము ఇక్కడి పశువు, పంచేంద్రియాలు పంచప్రాణాలు ఇవే యజ్ఞ సామగ్రి. మనస్సు బుద్ధి అనే గుండంలో జ్ఞానాగ్ని రగుల్కొల్పబడుతుంది. యజ్ఞకర్త యజమాని అయిన జీవుడు అజ్ఞానమనే నేతిని ఆహుతి చేస్తాడు.
దానితో ఆత్మానంద రసంలో మునిగిన ఆ జీవునికి అవభృత స్నానం జరుగుతుంది. తాత్పర్యము అజ్ఞానమనే నేతిని వేల్చకుండా జ్ఞానాగ్ని ప్రకటం కాదు. జ్ఞానాగ్ని జీవేశ్వర భేదాన్ని కాల్చి అభేద జ్ఞానాన్ని ప్రకటన చేస్తుంది. నిర్మలమైన అద్దము దుమ్ముతో కమ్ముకున్నట్లు, అగ్ని ప్రకాశము పొగతో కప్పబడినట్లు, కామ క్రోధాలతో ఆవరింపబడిన జ్ఞానము అజ్ఞానము మరుగున పడి ఉంటుంది. చంద్రబింబాన్ని రాహు మింగినట్లు, నీటిని నాచు ఆవరించినట్లు స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని మాయ కప్పివేస్తుంది. గొప్ప గొప్ప జ్ఞానులు మతిభ్రష్టు బట్టి వారు అధోగతిని పాలవుతారు. ఉపాయం తెలిసినా వారు రక్షింపబడరు. యథేచ్ఛగా ప్రవర్తిస్తారు. కళ్ళుండి గుడ్డివారవుతారు. ప్రజల సాంగత్యాన్ని వదులుకొని నిస్సంగులవుతారు. వారు కూడా బలవంతంగా దుష్ట సాంగత్యం వల్ల మోసపోతారు. యథేచ్ఛగా ఆచరిస్తారు. వానప్రస్థాశ్రమానికి వచ్చి తిరిగి గృహస్థాశ్రమానికి వెళుతారు. చేయరాని పొరపాట్లను చేస్తారు. మునుపు అసహించుకున్న వస్తువును మరలా ప్రీతిగా స్వీకరిస్తారు. ప్రయత్నంతో పాపాలను తొలగించుకున్న వారు కూడా దుర్దృష్టి కొద్దీ మరలా పాపాలతో పడిపోతారు. ఇటువంటి స్థితిని ఏమనాలి? ఇటువంటి జ్ఞానుల జాతిని ఏమని పేర్కొనాలి? గొప్ప జ్ఞాని అయి ఉండి పాపపు నీడనైనా కోరనివాడు, మంచి చెడు పనుల యొక్క విచక్షణ జ్ఞానం లేక దీపానికి ఎరయై పోయే పురుగు వలె వ్యామోహంలో పడతాడు. పాపం చేయటం అజ్ఞానమని పూర్తిగా తెలిసి కూడా వాసన కారణంగా కోరికల ఒత్తిడి వల్ల దాన్ని లక్ష్య పెట్టడు. జరుగుతున్న ఈ పనులన్నీ కేవలం కోరికల చేష్టల వల్లనే. కోరిక సర్వ అనార్థాలకు హేతువు. అదే క్రోధంగా పరిణమిస్తుంది. కోరికకు అవరోధం కలిగితే అదే కోరిక క్రోధం అవుతుంది. ఈ కామ ప్రవృత్తి అడుగడుగునా మోక్షానికి అడ్డుపడుతుంది. ఈ వృత్తియే జ్ఞానానికి ప్రతిబంధకము. కామ క్రోధాల బాధలు జీవులు అంటిపెట్టుకొని ఉంటాయి. ఇవి బ్రహ్మస్వరూపానికి సమీపంలో జ్ఞాన పంక్తిలో ఉంటాయి. ఇవి నీరు లేకుండానే ముంచేస్తాయి. అగ్ని లేకుండానే దహించి వేస్తాయి. ఏ అస్త్రశస్త్రాలు లేకుండానే సంహరిస్తాయి. త్రాడు లేకుండా బంధిస్తాయి. వీని ముందు జ్ఞానులు కూడా నిలవలేరు. జ్ఞానులను చిత్తుగా పరాజితులను చేస్తాయి. వీనికి మోహ ప్రళయాన్ని సృష్టించే సామర్థ్యం ఉంది. తెలియకుండానే ప్రాణులను మింగివేస్తాయి. చందనం వృక్షము యొక్క మూలానికి కాలసర్పం చుట్టుకొని ఉండేలా కామక్రోధాలు జ్ఞాన గర్భాన్ని చుట్టుకొని ఉంటాయి. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవి కోరికలకు ఆయతనాలు. ఈ కోరికల కారణంగా జీవుల జ్ఞానం మూతపడటం వల్ల ఇవి జీవులను మోహంలో పడవేస్తాయి. చంద్రం చెక్క మీకు కావాలంటే సర్పాన్ని చంపేయాలి. అట్లే జ్ఞాననిధిని సంపాదించుకోవాలంటే కామక్రోధాదుల ఆవరణను తొలగించాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। సర్పాన్ని సంహరించకుండా ఎవరికైనా చందనం చెక్క లభిస్తుందా? కృష్ణ సర్పాన్ని చంపకుండా పూడ్చిపెట్టిన ధన నిధి పాత్ర లభిస్తుందా? అట్లే పరతత్వమైన ఆత్మజ్ఞాన ప్రాప్తికి మాయ యొక్క ముసుగును తొలగించాలి. ఇది ఒకటే సాధనం. కనుక ముందు ఇంద్రియాలను నిగ్రహించుకుంటే కామక్రోధాలు అణిగిపోతాయి. జీవుడు కామక్రోధాల ఆధీనంలో ఉంటాడు. అజ్ఞానం జ్ఞానానికి ఆవరణగా ఉంటుంది. శరీరం కంటే ఇంద్రియాలు సూక్ష్మం. వానికంటే మనసు సూక్ష్మం. మనసు కంటే బుద్ధి సూక్ష్మతం. బుద్ధి కంటేనూ సూక్ష్మం పరమాత్మ. ప్రపంచ ధర్మాలన్నిటికీ అతీతంగా ఉన్న
పరాత్పరుడు, పరమసత్యం, అత్యంత హితకారి అయిన ఆ పరమాత్మయే అమృతమయమైన సత్స్వరూపం. శుద్ధ, బుద్ధ, నిత్య, ముక్త, అభేద స్థితిలో ఉండే తత్వం. అదే పరమానందంలో ఉత్పన్నమైన చైతన్యం. పంచీకరణమని దేనిని అంటారో అదే మాయారూప దర్శనం. దానిని తెలుసుకోవడానికి ఆద్య రూప అపవాదాలు ఇవి ఒకటే సాధనం. అపంచీకృత పంచమహాభూతాలను పంచాత్మాత్రాలని అంటారు. పంచ ప్రాణాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీనితో ఆత్మ యొక్క సూక్ష్మ శరీరాన్ని తయారు చేయడం వీని పని. పంచీకృత పంచభూతాల నుండి విరాట్ పురుషుడు ఉదయిస్తాడు. ఆత్మ యొక్క స్థూల శరీరాన్ని విరాట్ అని జ్ఞానులు అంటారు. స్థూల, సూక్ష్మ శరీరాలకు కారణం కేవలం ఆత్మస్వరూప జ్ఞానం లేకపోవడం. అదే భాషించే అవ్యక్త శరీరం అంటే ఆత్మ యొక్క కారణ శరీరం. చైతన్యం యొక్క ప్రతిబింబమైన ఈ ప్రసిద్ధ కారణ శరీరానికి కేవలం అజ్ఞానమే కారణం. దీనిని అవ్యక్తమని అవ్యాకృతమని పేర్లు. ఆత్మజ్ఞానం లేకపోవడమే దీనికి కారణం. ఇది అవయవాలతోనూ ఉండదు, అవయవాలు లేకనూ ఉండదు, రెండు విధాలా ఉండదు. ఈ శరీరం నశించడం కేవలం బ్రహ్మైక్య ఆత్మ జ్ఞానప్రాప్తితోనే. ఆత్మ స్వరూపంలో స్థిరపడమే మోక్షమని పేరు. ఇంతకంటే మోక్షం వేరే ఏమీ లేదు. తన ఆత్మ స్వరూపంలో ఉండడమే మోక్షం. కేవలం బ్రహ్మైక్యాత్మ జ్ఞానం కలిగితే చాలు, అజ్ఞానం తొలగిపోతుంది. అందువలన అజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అజ్ఞాన నిరూపణ ఆవశ్యకం. అజ్ఞానం వలన అది అనేక భాగాలుగా విభజింపబడింది. అలా బ్రహ్మకు బహుత్వం వచ్చింది. దానికి సత్ అని పేరు పెట్టారు. ఇలా ఆది మాటలకు అదే విషయమయ్యింది. ఆదిలో ఇంద్రియాలకు అతీతమే అయినను వాక్కు ద్వారా బుద్ధితో గ్రహించేదిగా అయ్యింది. అప్పుడే అది మనసులో ప్రవేశించి ఓంకారం అనే ఆకారాన్ని పొందినది. ఈ ఓంకార బ్రహ్మను ధ్యానం చేస్తూ దీంతో పాటు పరమేశ్వరుని స్మరణ చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టే వారి జన్మ సార్థకమవుతుంది. ఈ శబ్ద బ్రహ్మ నుండి అవ్యక్తం యొక్క ప్రాదుర్భావం, అవ్యక్తం నుండి మహాతత్వం, మహాతత్వం నుండి అహంభావం ఉత్పన్నమైంది. అహం నుండి పంచాత్మాత్రలు, వాని నుండి పంచమహాభూతాలు, పంచమహాభూతాల నుండి జగత్తు జనించింది. ఇదే అవిద్య, మాయా, రూప దర్శనం. ఇవే ఈ జగత్తు యొక్క రూప లక్షణాలు. ఈ అజ్ఞానాన్ని తొలగించడానికి అజ్ఞాన వివేచన వివరణ ఆవశ్యకం. అత్యంత పరిశుద్ధము, నిర్మలము, కేవలం చిన్మాత్మ స్వరూపము అయిన దానిని దానికంటే వేరైన శబలను రెంటిని కలపడం సాధ్యం కాదు. లక్ష్య బ్రహ్మ స్వతంత్రమైందని తెలుసుకోవాలి. మాటలతో వర్ణించే బ్రహ్మ కంటేనూ అత్యంత విశిష్టమైనది. అందువలన అజ్ఞాన పొరలను ఉపదేశ బలంతో తొలగించాలి. నిద్రలో కల వస్తే కళ్ళు లేకుండానే మనసు త్రిగుణాలన్నిటినీ చూస్తుంది. దీనికంతటికి కారణం అజ్ఞానమే. వాస్తవానికి ఒక వస్తువును చూడబోతే అది మరో వస్తువులా కనిపిస్తుంది. త్రాడు సర్పంలా భాషిస్తుంది. ముత్యపు చిప్పలో వెండి కనిపిస్తుంది. కేవలం అవి సూర్యుని కిరణాలే అయినా వారిని ప్రజలు ఎండమావులని అంటారు. ఇదంతా మాయా యొక్క లీల మాత్రమే. ఈ మాయ ముందు జ్ఞానులు కూడా ఓడిపోతారు. మండుతున్న కర్రను చేతపట్టుకొని ఎవరైనా గిరగిరా తిప్పితే అది అగ్ని కంకణంలా కనిపిస్తుంది. ఇదే మాయ యొక్క విశిష్టత. చూడడానికి అది అగ్ని నిజమే, కానీ అక్కడ గుండ్రంగా అగ్ని చక్రం ఏర్పడడానికి ఆస్కారం లేదు. అట్లే ఈ మాయా మోహాలు లేని ప్రపంచాన్ని సృష్టిస్తాయి. ఈ విధంగా నిశ్చయ బుద్ధి కలిగి బ్రహ్మ తొలగిపోతే ప్రపంచం కూడా చెప్పబడుతుంది. నేను ఈ శరీరాన్ని, ఇది నా ఇల్లు, నా భార్య అన్నవన్నీ పెద్ద శ్రమ అని తెలుస్తుంది. భార్య, బిడ్డలు, పశువులు మొదలగు వానిపై మోహపాసం బాగా పనివేసుకోవడం వలన జ్ఞానులమని, పండితులమని చెప్పుకునే వారు కించిత్తైన ఆనందాన్ని పొందరు. మేము శాస్త్రాలలో ప్రావీణ్యులం, ప్రజ్ఞావంతులం, మాకు సమానం వేరే ఎవరూ లేరు అనే అభిమానం అశాంతికి కారకం. ఇదే మాయ, అజ్ఞానం, అవిద్య లేదా ప్రధాన ప్రకృతి అంటారు. జ్ఞానులు దీనినే ముందు తొలగిస్తారు. అప్పుడు జ్ఞానప్రాప్తి. జ్ఞానం
స్వయం ప్రకాశకం. దీనిని ఉపదేశించిన అవసరం లేదు. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం తనంతట తానే ప్రకటమవుతుంది. తేజవంతమైన రత్నం అనేక సంవత్సరాలు మట్టిలో పుడుకొని పోయి ఉంటే దానిని మరిచిపోతారు. కర్మ సంయోగం వలన అది ఎంతో కాలానికి లభించగా రాళ్లలో మట్టిలో పడి ఉండడం వలన దాని తేజస్సు అంతా పోతుంది. తర్వాత బాగా శుభ్రం చేస్తే దానిపైన మట్టిపోయి పూర్వపు తేజస్సును పొందుతుంది. జ్ఞానం విషయంలో కూడా అంతే. మట్టి మురికి అనే అజ్ఞానంతో జ్ఞానం కప్పబడి ఉంది. మట్టిని తొలగిస్తే రత్నం తన సహజమైన ప్రకాశాన్ని పొందుతుంది. నిత్యానిత్య వస్తు వివేకం పాపకర్మలను నశింపజేసి అదే సత్వశుద్ధిని ప్రదానం చేస్తుంది. అదే జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది. ఈ జగత్తు మాయా బజారు. ఇక్కడ నిజమైనవి నకిలీవి వస్తువులు అపారంగా ఉంటాయి. నకిలీ వస్తువులను నిజమైన వానివిగా తలచి తీసుకునే గ్రాహకులే ఇక్కడ చాలా మంది. మరి నకిలీ వాణిని పసిగట్టి వేరు చేయడం ఎలా? మంచి దిట్టమైన వారి బుద్ధి కూడా అలసిపోయింది. ఏ గుణాల కారణంగా ఇలా మోసగింపబడుతున్నామో తెలుసుకోవాలి. అందువలన వస్తువును పరికించగలవారు తోడుండాలి. వారు చూచి చూడగానే నకిలీ వస్తువు నిజమైన వస్తువుగా ఎందుకు కనిపిస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తారు. దాంతో చివరకు అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం పోతే జ్ఞానం ఉంటుంది. జ్ఞానోదయంతో మాయ సహజంగా తొలగిపోతుంది. ఇక మిగిలినదే సద్వస్తువు అని తెలుసుకోవాలి. దీనికి ప్రత్యక్ష ప్రమాణం అవసరం లేదు. బుద్ధి చాలా తేజోవంతమైనదే అయినా కల్పనాలు అనే అంధకారంతో కప్పబడి ఉంటుంది. ఈ అంధకారం ఉపదేశంతో పారిపోతుంది. అప్పుడు మిగిలి ఉన్నదంతా జ్ఞానమే. దారిలో ఒక మాల పడి ఉంది. వాస్తవానికి అది మాలే అయిన మసక చీకటిలో చూస్తే అది పాము వలె భాసిస్తుంది. దీనికి కారణం అజ్ఞానపు పొర. జేబులో నుండి టార్చ్ లైట్ తీసి వెలిగించి చూడగా అజ్ఞానం లోపించి నిజమైన స్వరూపం ప్రకటమై పాము అనే భాష దానంతటా అదే మాయమైపోతుంది. అందువలన అజ్ఞానం వలన కలిగే అపాయాన్ని ఉపదేశం అనే ఉపాయంతో తొలగించుకోవాలి. దాని కొరకు జ్ఞానులు తమ శరీరాన్ని అరగదీసి అసలు అజ్ఞానం అంటే ఏమిటో ఉపదేశిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. ప్రస్తుత ప్రపంచంలో ఉండి ఆయా సందర్భాలలో అనుభవించే మంచి చెడులు పూర్వపు అజ్ఞానంతో చేసిన కార్యాల ఫలితాలు అని ముందుగా తెలుసుకోవాలి. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. జ్ఞానమే సత్యం, బ్రహ్మ అనేది శాశ్వతం. అజ్ఞానం, మాయ అంతా భ్రమ. ఈ భ్రమ తొలగినప్పుడే జ్ఞానం గురించిన సంభ్రమం తొలగిపోతుంది. శరీర అభిమానం పోకపోతే వారిని జ్ఞానులని ఎవరు అంటారు? అభిమానం ఉన్నవారు మూర్తిభవించిన అజ్ఞానమే. ఏది మాయలో కూడుకున్నదని అనబడుతుందో మనసును మోహింపచేసే ఈ జగత్తు దేనిలో మగ్నమై ఉందో దానికి ఆధారం అజ్ఞానం. అజ్ఞానం నుంచి ఉద్భవించినది కనుక దీని వైభవమంతా అజ్ఞానం నుండి పుట్టినదే. ఏకత్వంలో అనేకత్వ భావం ఉండటానికి కారణం అజ్ఞానమే. మసక చీకటిలో దారిలో పడి ఉన్న త్రాడు పాములా భాషించగా చాలా భయం కలుగుతుంది. సర్పభాష కేవలం అజ్ఞానం వలననే. ఆ అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేసింది. ఈ అజ్ఞానం తొలగకపోతే మనసు నిర్భయం కాదు. ఒకరి కళ్ళకు పూలమాలలా మరొకరికి కర్రలా కనిపించినా అదంతా భ్రమే. మిథ్యాజ్ఞానం వలన కలిగే భ్రాంతి. వేదాలలోని వచనాలను అనుసరించి ఆస్తిక్య బుద్ధి కలిగి శ్రద్ధగా ప్రవర్తించే వారే బ్రహ్మజ్ఞానానికి అర్హులు. నాస్తికులు జన్మజన్మాలకు అధికారులు కాలేరు. ఈ విశ్వం విపరీత దృష్టితో చూచే వారి భ్రమ కారణంగా నామరూపాలతో కనిపిస్తుంది. వారికి జనన మరణాల క్రమం తప్పదు. అజ్ఞానులకు బ్రహ్మతత్వం అంతుపట్టనిది. కానీ అది అధికారులకు సుగమంగా బోధపడుతుంది. ఇక్కడ వేద పాండిత్యం లేదా ప్రవచనాలు పనికిరావు.
గ్రంథావలోకనం, గ్రంథ శ్రవణం లేదా గ్రంథాలను బాగా అధ్యయనం చేసిన మేధస్సు గాని పనికిరావు. పదజాలంతో శబ్దజ్ఞానం కలుగుతుంది, వానితో ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? బుద్ధి ఎంతో వివేకం కలది అయినా ఆత్మ వస్తువు దాని అందుబాటులో ఎప్పుడూ ఉండదు. శృతులు ఆత్మజ్ఞానం కోసం గొప్పగా ప్రయత్నించాయి, కానీ దాని ఆచూకి లభించక వెనుతిరిగాయి. ఇటువంటిది ఆత్మవస్తువు యొక్క వైభవం. అది బుద్ధికి అంతుపట్టనిది. షడ్దర్శనాలు అలసిపోయాయి, అవి వాదించటంలోనే ఉండిపోయాయి. ఆత్మవస్తువు మాత్రం ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది. దానిని పదజాలం ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. గొప్ప గొప్ప శాస్త్ర పండితులు ఆత్మవస్తువు అనే భాస్కరుని ముందు మినుగురు పురుగులు. ఒకసారి ఆత్మవస్తువు ప్రాప్తించిందా సమస్త పదజాలమంతా మాయమైపోతుంది. ప్రపంచంలో చీకటి రాత్రిని గమనించండి. ఆ సమయంలో కార్యకలాపాలు దీపపు వెలుతురులో జరుగుతాయి. కానీ తెల్లవారి సూర్యోదయం అవగానే జనులు దీపాలను లెక్క చేయరు. ఆత్మవస్తువు వాక్కుకు సంబంధించిన విషయం కాదు, మరి అది ఉపదేశం ఎలా కాగలదు? అందువలన అజ్ఞానాన్ని తొలగించటమే వక్త యొక్క ధ్యేయమై ఉండాలి. ఆత్మ ఉన్నది అన్న అస్తిత్వ బుద్ధితో ఉపాసన చేస్తే ఆత్మ ప్రసన్నమై ఉపాసకులకు లభ్యమై తన తత్వాన్ని ప్రకాశింపచేస్తుంది. ఆత్మస్థానంలో పరమాత్మను ధ్యానం చేయాలి. ఆ రెంటిలోనూ అభేదాను సంధానం చేస్తూ ఉపాసన చేస్తే ఉపాసకులకు ఆత్మ స్వయం ప్రసన్నమవుతుంది. మరో సాధన లేదు. సాధకుని ఆత్మనిష్టను గని ఆత్మ తనంతట తాను సాధకుని కరుణిస్తుంది. గ్రంథంలోని విషయం సమాప్తి కాగా శ్రోతలు శ్రవణంలో శ్రమ పడినందులకు వక్త వారిని క్షమాపణ వేడుకుంటాడు. ఈ ఆచార పద్ధతి అంతటా ఉంది, కానీ ఈ సచ్చరిత్ర విషయంలో అది వర్తించదు. కారణం, దీని రచనాకర్తృత్వం నా తలపై లేదు. నా చేతికి కలం ఇచ్చి సాయియే తమ కథను స్వయంగా వ్రాయిస్తున్నారు. కనుక నేను గ్రంథకర్తను కాను. ఇక్కడ నా కొరకు ఎవరూ శ్రమపడకండి. శ్రోతలారా, క్షమించండి అని అంటే కర్తృత్వం నాపై పడుతుంది. నాకు పొగడ్త అనే భూషణం అవసరం లేదు. దూషణ నాకు అంటదు. సాయి స్వయం కర్త కనుక వారి అనుగ్రహంతో విషయం సంపూర్ణమైంది. వారి అనుమతిని తీసుకుని అజ్ఞాన వివేచనను వారు ఎలా ఎలా సెలవిస్తే అలా అలా వ్రాసాను. శ్రవణం చేయండి. తమ వైభవాన్ని, తమ ప్రతాపాన్ని, తమ మహిమను ప్రకటన చేయడానికి సాయి సద్గురువు స్వయం నా మనసులో ప్రవేశించి విషయం యొక్క అర్థాన్ని వివరించారు. ఈ గ్రంథాన్ని దూషించిన వారు, దీనిని భూషణంగా భావించిన వారు ఇరువురు పూర్తిగా నారాయణ స్వరూపులు వల వంద్యులు. భక్తుల పరమ శ్రేయస్సు కొరకు శ్రీ సాయి తమ చరితాన్ని స్వయంగా తయారు చేసి హేమాడి చేతిని పట్టుకుని వ్రాయించారు. కేవలం ప్రజలను అనుగ్రహించటానికి, కుతర్కాలను, దురాగ్రహాన్ని ఖండించటానికి మరియు లోకాన్ని సంరక్షించడానికి సాయిబాబా శరీరాన్ని గ్రహించారు. హేమాడు వారి చరణాలకు అనన్య భక్తి భావంతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు మరియు రసవత్తరమైన తరువాతి కథను శ్రవణం చేయండి అని శ్రోతలకు సవినయంగా మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అజ్ఞాన విరసనమును 50వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 51వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యై నమః, శ్రీ కులదేవతాయే నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. భక్తులకు ఆశ్రయమైన సాయి మీకు జయము జయము. గీతార్థాన్ని వ్యాఖ్యానించిన గురువరా, సకల సిద్ధులను ప్రసాదించే ప్రభు, నన్ను కరుణించండి. వేడిని తగ్గించడానికి మలయగిరిపై చందన వృక్షాలు పెరుగుతాయి.
అట్లే ప్రపంచంలోని ప్రజలను సుఖపెట్టడానికి మేఘాలు భూమిపై వర్షిస్తాయి. దేవతలను పూజించటానికి వసంత ఋతువులలో పూలు పూస్తాయి. అట్లే శ్రోతలను సంతోషపరచడానికి ఈ సాయి కథా పరంపరలు ఉదయించాయి. ఈ సాయి చరిత్రను వింటే శ్రోతలు, వక్త, ఉభయులు పవిత్రులవుతారు. విన్నవారి చెవులు, చెప్పిన వారి నోళ్ళు పవిత్రమవుతాయి. గత అధ్యాయంలో అజ్ఞాన నిరసనమవుతే జ్ఞానం ఎలా ప్రకటమవుతుంది అన్న విషయం మరియు తద్విద్ది ప్రణిపాతేన అన్న శ్లోకానికి అర్థం వ్యాఖ్యానించడం జరిగింది. భగవద్గీత పరిసమాప్తిలో 18వ అధ్యాయం అంతమందు 72వ శ్లోకం చివర శ్రీకృష్ణుడు అర్జునుని అడిగాడు, ఇప్పటి వరకు ప్రవచనం విన్నావు కదా, మరి దాంతో నీకు మోహం తొలగిపోయిందా అని. ఇదే ప్రశ్నను స్పష్టంగా అడిగాడు, కానీ జ్ఞానం కలిగిందా అని అడగలేదు. అట్లే అర్జునుడు కూడా నా మోహం తొలగిపోయిందని జవాబు ఇచ్చాడే కానీ జ్ఞానం కలిగింది అని చెప్పలేదు. మోహం విచ్చిత్తి అయిందని చెప్పాడు. మోహం అంటే కేవలం అజ్ఞానం. రెంటి అర్థం ఒకటే అని గీతార్థాన్ని ఎరిగిన వారికి తెలుసు. ఆత్మయోక్తం వచస్తేన మోహాయం విగతో. 11వ అధ్యాయం ఆరంభంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇదే అన్నాడు. ప్రస్తుతం ఈ నూతన అధ్యాయంలో కాకాసాహెబ్ దీక్షితును బాబా మొదట షిరిడీలో ఎలా స్థిరపరచారు అన్న విశేషమైన విషయాన్ని గూర్చి వివరిస్తాను. అతనికి షిరిడీతో గల రుణానుబంధం, అతనికి సాయిబాబాతో గల దృఢమైన సంబంధం ఏర్పడటానికి మూల కారణాన్ని అంతా మొదటి నుండి వినండి. అతని విస్తార కథ చిన్న పెద్ద అందరికీ తెలిసినదే. కానీ అతడు మొదట షిరిడీకి ఎలా వచ్చాడు అని అందరికీ తెలియదు. పూర్వ పుణ్యం కారణంగా పరమేశ్వరుని కృపాదృష్టి లభిస్తుంది. దాని వలననే తరువాత సద్గురువుతో కలయిక ఏర్పడి శిష్యునికి ఆనందం సమృద్ధిగా లభిస్తుంది. ఈ విషయాన్ని గూర్చి ఈ అధ్యాయంలో శ్రోతల హృదయాలకు ఆనందాన్ని కలిగించే కథాత్రయాన్ని, ముగ్గురు భక్తుల మహాభాగ్యాన్ని వర్ణిస్తాను. పరమార్థ ప్రాప్తి కోసం కోటానుకోటి ఇతర ఉపాయాలు ఎన్నో ఉన్నా సద్గురు కృపా దృష్టి లేకపోతే పరమార్థం ప్రాప్తించదు. ఈ విషయంలోని మధురమైన కథను వింటే శ్రోతల కోరిక తీరి వారికి తమ శ్రేయస్సును సంపాదించుకోవాలన్న శ్రద్ధ కలుగుతుంది. గురు భక్తులను సమాధానపరిచే పరమపావనమైన ఈ అధ్యాయాన్ని శ్రోతలు తమ మంచి కోసం సావధాన చిత్తంతో శ్రవణం చేయండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. హరిసీతారాం దీక్షిత్ కాకాసాహెబు అన్న పేరుతో ప్రసిద్ధుడు. బాబా భక్తులందరూ అతని ప్రేమతో సగౌరవంగా స్మరిస్తారు. అతని గత చరిత్రను వినాలన్న ఉత్సుకత గల భావికులైన భక్తులకు, రసికులకు ఆనందదాయకమైన అతని కథను సగౌరవంగా చెప్తాను. క్రీస్తు శకం 1909వ సంవత్సరం వరకు కాకాసాహెబ్కు సాయిబాబా అన్న పేరే తెలియదు. తర్వాత అతడు సాయి యొక్క పరమ భక్తునిగా ప్రసిద్ధి చెందాడు. విశ్వవిద్యాలయంలోని విద్య పూర్తి చేసి అయిన తరువాత ఎన్నో సంవత్సరాలు గడిచాక ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ లోనావాలాకు వచ్చాడు. నానాకు దీక్షిత్ పాత స్నేహితుడు. చాలా సంవత్సరాల తర్వాత వారిద్దరూ కలుసుకొని పరస్పర సుఖదుఖ విషయాలను ముచ్చటించుకున్నారు. లండన్ నగరంలో రైలుబండి ఎక్కుతున్నప్పుడు దీక్షితుని కాలుజారుగా ఆ కాలికి తగిలిన గాయం బాధ శతవిధాల చికిత్సలు చేసినా తగ్గలేదు. బాధ గురించి వృత్తాంతాన్నంతా సంభాషించుకుంటూ ఉండగా అక్కడ సహజంగా శ్రీ సాయిబాబా మహిమ నానాకు గుర్తుకు వచ్చింది. ఈ కాలి కుంటితనం పూర్తిగా పోవాలని ఉందా? ఉంటే మా గురువుగారి దర్శనానికి రండి అని నానా కాకాసాహెబ్తో చెప్పాడు. పైగా నానా ఆశ్చర్యకరమైన సాయి యొక్క వృత్తాంతాన్ని, ఆ సత్పురుష శిరోమణి గుర్తించిన గురుమహిమను
ఎంతో సంతోషంగా దీక్షితునకు తెలియజేశాడు. నాన్న ఎంతో సంతోషంగా దీక్షితునకు తెలియజేశాడు. నా మనుషులు ఎంత దూరంలో ఉన్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే, దారం కట్టి పిచ్చుకొని లాక్కొని వచ్చినట్టు వెంటనే లాక్కొని వస్తాను అని బాబా నిత్యం చెప్పే వచనం. మనం వారి మనుషులం కాకపోతే వారి వైపు ఆకర్షించబడం అని నానా చెప్పాడు. మీరు వారి మనిషి కాకపోతే మీకు వారి దర్శనం కాదు. ఇదే బాబా యొక్క గుర్తు. కనుక మీ అంతట మీరే అక్కడికి వెళ్ళలేరు. సాయి గురించిన వర్ణన విని దీక్షిత్తు మనసుకు సంతోషం కలిగి, నేను వచ్చి బాబాను దర్శనం చేసుకుంటానని నాన్నతో చెప్పాడు. ఈయన కాలి గురించి మాటెందుకు, శరీరం నశ్వరం కనుక ఈ కాలి బాధ ఎంత కాలమైనా ఉండని, దాని గురించి నాకేం చింతలేదు. నిరతశయ్య సుఖం సంపాదించుకోవడానికి నేను తప్పక మీ గురు దర్శనానికి వెళతాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీ కీ జై. నాకు అల్ప సుఖాలపై కోరిక లేదు. నేను వానిని కోరను. బ్రహ్మ కంటే వేరే సుఖం లేదు. అదొక్కటే అమూల్యమైన సుఖం. ఆ సుఖం కొరకు నేను మీ గురువుకు దాసునవుతాను. ఈ కాలి కుంటితనం ఇలాగే ఉండిపోని, నాకు దీని చింత ఏం లేదు. కానీ నా కుంటి మనసును బాగు చేయండి ప్రార్థిస్తాను. ఏవో సాధనలు చేసి చాలా శ్రమపడ్డాను, కానీ మనసు స్థిరపడలేదు. స్వాధీనంలో ఉంచుకోవాలని ఎంత ప్రయత్నించినా నాకు తెలియకుండానే అది జారిపోతుంది. మనసును నిగ్రహించాలని ఎంత జాగ్రత్త పడినా మనస్సు ఆశ్చర్యంగా దృష్టికి అందకుండా తప్పించుకొని తిరుగుతుంది. నానా, నేను మీ గురువు దర్శనానికి వచ్చి నా మనోవైకల్యాన్ని తొలగించమని వారిని ప్రార్థిస్తాను. నశ్వరమైన శరీర సుఖాలపై విరక్తి కలిగి పరమాత్మ సుఖంపై ప్రీతికలు భక్తులు పరమార్థాన్ని సంపాదించుకోవటం సాయికి పరమ సంతోషం. శాసనసభ ఎన్నికల విషయాలనే చర్చించుకుంటూ అంతటా ఆ విషయాన్నే ముచ్చటించుకుంటూ జనులందరూ ఆ పనులలోనే నిమగ్నులయ్యారు. కాకా సాహెబ్ కూడా తన కోసం ప్రజల అభిమతాన్ని సంపాదించుకోవటానికి స్నేహితుల వద్దకు అనుకోకుండా అహ్మద్ నగర్కు వెళ్ళాడు. కాకాసాహెబ్ మిరీకర్ అక్కడి నుండి సర్దార్ అతడు దీక్షిత్కు చాలా సన్నిహితుడవడం వలన దీక్షిత్ అతని వద్ద బస చేశారు. అప్పుడు అహ్మద్ నగర్లో అశ్వ ప్రదర్శన ఉన్నందువలన దానికోసం అనేక రకాల మనుష్యులు అక్కడ పోగయ్యారు. బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గా మమల్తాదారు అహ్మద్ నగర్లోని అశ్వ ప్రదర్శనకు హాజరయ్యాడు. దీక్షిత్ అక్కడికి వచ్చిన పని అయిపోయింది. షిర్డీకి ఎలా వెళ్ళాలి, అక్కడకు ఎవరు తీసుకుని వెళ్ళగలరు అని అతనికి షిర్డీ ధ్యాస పట్టుకుంది. బాబాతో దర్శన యోగం కలగాలని దీక్షిత్కు అదొక్కటే ఆలోచన. ఎవరు నా వెంట వచ్చి నన్ను బాబా సన్నిధికి తీసుకుని వెళ్ళి వారి పాదాలపై పడవేస్తారు అని దీక్షిత్కు చాలా చింత. ఎన్నికల పని ముగిసిపోగానే ఇక షిర్డీకి ఎలా వెళ్ళాలని దీక్షిత్కు చింత పట్టుకుంది. మిరీకరుకు ఆ విషయాన్ని మనవి చేశాడు. కాకాసాహెబ్ మిరీకరు అతని కుమారుడు బాలాసాహెబ్ ఇద్దరు తమలో దీక్షిత్ వెంట ఎవరు వెళ్ళాలి అని ఆలోచించారు. ఆ ఇద్దరిలో దీక్షకు తోడుగా ఒకరు వెళ్తే చాలు, కానీ ఎవరు వెళ్ళాలి అని నిశ్చయించటానికి ఆలోచించసాగారు. మానవుని ఆలోచన ఒకటైతే పరమేశ్వరుని సంకల్పం మరొకటి. దీక్షితుని షిర్డీ ప్రయాణానికి అనుకుని సంఘటన సంభవించింది. ఇక్కడ దీక్షిత్ తప్పిస్తూ ఉండగా అక్కడ భక్తునిపై ప్రబలమైన కోరికను తీర్చడానికి సాయి సమర్థులు ఎలా కరిగిపోయారో చూడండి. దీక్షిత్ చింతిస్తూ బాధతో కూర్చొని ఉండగా మాధవరావు అహ్మద్ నగర్కు వచ్చాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. మాధవరావు అత్తగారి ఆరోగ్యం బాగాలేదు. వెంటనే భార్యతో సహా రమ్మని నగర్ నుండి అతని మామ టెలిగ్రామ్ ఇచ్చారు. ఆ తంతి వార్త అందగానే అతడు తయారై బాబా అనుమతిని తీసుకొని భార్యతో సహా ఆ ఇద్దరు చితలికి వెళ్ళారు.
3 గంటలకు వెళ్ళే రైలు బండిలో ఇద్దరు అహ్మద్ నగర్కి వెళ్ళి టాంగా బండిలో ఇంటి గుమ్మం వద్ద దిగారు. ఇంతలో నానాసాహెబ్ ఫాన్సీ, అప్పాసాహెబ్ గద్రే అశ్వ ప్రదర్శన సందర్భంలో ఆ దారిన వెళ్తూ అక్కడికి వచ్చారు. అనుకోకుండా మాధవరావు టాంగా బండి నుండి దిగటం చూసి వారికి అత్యంత ఆశ్చర్యానందాలు కలిగాయి. భాగ్యవశాత్తు షిరిడిలోని మాధవరావు ఇక్కడికి వచ్చాడు. దీక్షితుని షిరిడి తీసుకొని వెళ్ళటానికి ఇంతకంటే మంచి తోడు ఎవరు అని చెప్పారు. మాధవరావుని పిలిచి మిరీకర్ ఇంటికి కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చారు, నీవు అక్కడికి వెళ్ళు, బాబా లీలు చూడు. దీక్షిత్ మాకు మంచి స్నేహితుడు, నువ్వు వెళితే మీ ఇద్దరికి పరిచయం అవుతుంది. దీక్షిత్ షిరిడికి వెళ్ళాలని అత్యంత కుతూహలంగా ఉన్నాడు, నీవు రావటం అతనికి ఎంతో ఆనందం అని అతనితో చెప్పి ఈ విషయాన్ని దీక్షిత్కు తెలియచేశారు. దానితో దీక్షిత్ చింత దూరమై అతనికి సంతోషం కలిగింది. మామగారి ఇంటికి వెళ్ళి చూడగా అత్తగారి ఆరోగ్యం బాగానే ఉంది. మాధవరావు కాసేపు విశ్రమించగా మిరీకర్ వద్ద నుండి పిలుపు వచ్చింది. ఆ ఆహ్వానాన్ని అందుకొని మాధవరావు సాయంకాలం పూట దీక్షితుని కలుసుకోవటానికి బయలుదేరి వెళ్ళాడు. అదే మొదటిసారి అతడు దీక్షితుని చూడడం. బాలాసాహెబ్ ఒకరిని ఒకరికి పరిచయం చేశాడు. ఆ రాత్రి ఇద్దరు 10 గంటల బండిలో వెళ్ళటానికి ప్రయాణం నిశ్చయమైంది. ఆ విధంగా నిర్ధారణ అయ్యాక ఆ తర్వాత వింత చూడండి. బాలాసాహెబ్ బాబా యొక్క ఫోటో పైనున్న తెరను తొలగించాడు. అది బాబా ఫోటో. బాబా భక్తుడైన మేఘ బాబాను త్రినేత్రుడైన శంకరునిగా భావించి పరమ ప్రేమతో పూజించేవారు. ఆ పటంపై గాని గాజు పలక విరిగిపోవటం వలన దాన్ని బాగు చేయించడానికి షిరిడి నుండి బాలాసాహెబ్ తన వెంట నగరకు తెచ్చాడు. బాగుపరిచాక ఆ ఫోటో తీసుకుని దీక్షితుని కోసం ఎదురు చూస్తున్నట్లుగా మిరీకర్ ఇంట్లోని హాల్లో బట్టతో కప్పబడి ఉంది. అశ్వ ప్రదర్శన సమాప్తి అయ్యాక బాలాసాహెబ్ తిరిగి వెళ్ళటానికి ఇంకా వ్యవధి ఉండటం వలన ఆ ఫోటోను షిరిడికి తీసుకొని వెళ్ళే బాధ్యతను మాధవరావుకు అప్పచెప్పాడు. బాబా ఫోటో పైన తెరను తొలగించి మాధవరావుకి ఇచ్చి దీన్ని తీసుకొని సుఖంగా షిరిడి వెళ్ళమని అతనికి చెప్పసాగాడు. సర్వాంగ మనోహరంగా ఉన్న ఆ పటంపై ప్రథమ దృష్టి పడగానే దీక్షిత్ నమస్కరించి ఆనందంగా అవలోకించాడు. అకస్మాత్తుగా ఆ విచిత్ర ఘటన ద్వారా దర్శనమిచ్చిన సాయి సమర్థుని చూసి దీక్షితుని కళ్ళు చెమర్చాయి. ఎవరి దర్శనాన్ని కోరుకుంటున్నారో వారి మూర్తిలా దారిలోనే కనిపించడం అతనికి అత్యంత ఆహ్లాదం కలిగింది. ఆ పటం షిరిడి నుండి మిరీకరింటికి రావటం, ఆ సమయంలోనే దీక్షిత్ అక్కడ ఉండటం విచిత్రమైన ఘటన. దీక్షిత్ మనసులోని కోరికను తీర్చడానికి సాయి సమర్థులు మిరీకరింటికి ఆ మిషతో వచ్చినట్లు అనిపించింది. లోనావాలలో నానా కలిసి మాట్లాడడం, అక్కడే బాబా యొక్క గురుత్వాకర్షణ, బాబాను కలుసుకోవడానికి అంకురార్పణ జరిగింది. లేకపోతే షిరిడిలోని బాబా పటం అప్పుడే అక్కడికి ఎందుకు రావాలి? అంతకాలం ఎందుకు వస్త్రంతో కప్పబడి ఉండాలి? అనుకున్న ప్రకారం మాధవరావు మరియు దీక్షిత్ బాబా పటాన్ని వెంట పెట్టుకుని ఆనందంగా బయలుదేరారు. ఆ రాత్రి భోజనమయ్యాక ఇద్దరూ స్టేషన్కి వెళ్ళి 2వ తరగతి టికెట్ తీసుకున్నారు. 10 గంటలయ్యేసరికి రైలు బండి చప్పుడు వినిపించింది. 2వ తరగతి బోగీలో జనం నుండి పోయి ఉండటం చూశారు. అలా తటస్థపడిన ఆ పరిస్థితికి ఇద్దరికి బాగా చింత పట్టుకుంది. బండి కదలటానికి కాస్త సమయమే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? జనం ఎక్కువ ఉండటం వలన వెనుకకు వెళ్ళిపోయి మరునాడు షిరిడికి వెళ్ళాలని ఇద్దరు నిశ్చయించుకున్నారు. ఇంతలో అకస్మాత్తుగా బండిలో దీక్షిత్కు పరిచయం ఉన్న గార్డు కనిపించారు. అతడు వారికి చక్కగా ఫస్ట్ క్లాస్లో కూర్చుని ఏర్పాటు చేశారు. తర్వాత బండిలో కూర్చొని బాబా యొక్క కథామృతాన్ని మాధవరావు ప్రేమావేశం చెప్తుంటే దీక్షిత్ ఆనందంగా ఆలకించసాగాడు. ఆ విధంగా సమయం సుఖంగా త్వరగా గడిచిపోయింది. బండి కోపరుగా చేరగానే ఇద్దరు బండి దిగారు. అక్కడ అనుకోకుండా స్టేషన్లో నానాసాహెబ్ చంద్రకొని చూసి దీక్షిత్కు చాలా సంతోషం కలిగింది. ఇద్దరు అలా కలుసుకున్నారు. నానా కూడా బాబా దర్శన షిరిడి బయలుదేరాడు. ఆశించకుండానే సంభవించిన యోగానికి ముగ్గురు ఆశ్చర్యపోయారు. తర్వాత ముగ్గురు టాంగా కట్టించుకొని ముచ్చటించుకుంటూ అక్కడి నుండి బయలుదేరారు. దారిలో గోదావరిలో స్నానం చేసి పవిత్ర షిరిడి క్షేత్రానికి చేరుకున్నారు. సాయిబాబా దర్శనంతో దీక్షితుని మనసు ద్రవించింది. కళ్ళు ఆశ్రుతో నిండాయి. ఆనందం ఉప్పొంగింది. నేను కూడా నీకోసం ఎదురు చూసి నిన్ను కలుసుకోవటానికి శ్యామాను నగరికి పంపాను అని సాయిబాబా అతనితో స్పష్టంగా చెప్పారు. దీక్షిత్కు శరీరం పులకించింది. ఆశ్రులతో కంఠం గద్గదమైంది. శరీరంతా చెమటలు పట్టి కంపించింది. చిత్తవృత్తి ఆనందమైంది. శరీరం వణకసాగింది. కళ్ళు ఆర్తోన్మీలితమయ్యాయి. అపరిమిత ఆనందంతో ఈ రోజు నా దృష్టి సఫలమైందని సాయి చరణాలు ఆలింగనం చేసుకున్నాడు.
మనసుకు ధన్యత అనిపించింది. అతనికి ఎనలేని ఆనందం కలిగింది. అలా తమ శరీరాన్ని సాయి సేవకు అర్పించాడు. అతనికి సాయి చరణాలలో నిష్ట కుదిరింది. సాయి అనుగ్రహాన్ని పూర్తిగా సంపాదించాడు. సాయిబాబా సేవ చక్కగా చేయటానికి షిరిడిలో ఒక గృహాన్ని నిర్మించి అనేక సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. సాయి మహిమను బాగా విస్తరింపచేశాడు. సారాంశం: సాయిబాబా తమను సేవించే భక్తులను నిష్కాములుగా చేస్తారు. వారు భక్తులకు విశ్రమధామం, భక్తులకు పరమ సుఖాన్ని ప్రసాదిస్తారు. आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ चरत बाबू जी की जय। అట్లే తల్లికి అనేక మంది బిడ్డలున్న బిడ్డలందరికీ తల్లి ఒకటే. సూర్యునికి కమలాలు అనేకం, కానీ కమలాలను సూర్యుడు ఒకడే. గురువుకు భక్తుల అసంఖ్యాక్యం, కానీ భక్తులకు తండ్రి అయిన గురువర్యులు సాయి ఒకరే. మేఘం కోసం ఆతురతపడే చాతక పక్షులు అనేకం, కానీ చాతక పక్షులను మేఘం ఒకటే. అట్లే బాబాకు అనేక మంది భక్తులు, కానీ భక్తులకు తల్లి తండ్రి సాయి ఒకరే. భక్తితో వారిని శరణుదొచ్చిన వారి గౌరవాన్ని కాపాడడం, ప్రేమతో వారి కార్యాన్ని సఫలం చేయటం ఇవాళ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రపంచంలో ప్రాణంతో ఉన్న జీవులను మరణం అంతం చేస్తుంది. నేను నిన్ను విమానంలో తీసుకుని వెళ్తాను అని సాయిబాబా దీక్షిత్తుకు అభయమిచ్చారు. వారు చెప్పిన ప్రకారం దీక్షిత్తు తన నోటితో సాయి యొక్క గుణగణాలను గానం చేస్తూ ఉండగా అతనికి మరణం సంభవించింది. నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను. మేము రైలు బండిలో ఒక బల్ల మీద కూర్చొని పరస్పరం సాయి సమర్థుని కూర్చిన విషయాలలో మగ్నమై ఉండగా అతడు అకస్మాత్తుగా విమానాన్ని ఎక్కినట్లు అనిపించింది. దీక్షిత్తు ఆ సమయాన్ని ఉపయోగించుకొని అకస్మాత్తుగా తన మెడను నా భుజంపై ఆంచి సుఖాన్ని, శాశ్వత ఆనందాన్ని పొందాడు. అతని శరీరం అటు ఇటు పొరలేదు. కంఠంతో గురక శబ్దం లేదు, ఏ బాధ లేదు. అందరూ చూస్తుండగా మాట్లాడుతూ ఉన్న అతని శరీరం చలనరహితమైంది. అలా దీక్షితు తన మానవ శరీరాన్ని వదిలి ప్రాణజ్యోతిని ఆత్మలో విలీనం చేశాడు. విమాన మార్గాన్ని ఆత్మ స్వరూపంలో కలిసిపోయాడు. శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरत बाबू जी की जय। అతని జ్యోతి విశ్వజ్యోతిలో విలీనమైపోయింది. సాయి చరణాలలో ధ్యానమగ్నుడుగా అతని శరీరాభిమానం పూర్తిగా నశించి మనోవృత్తి సంపూర్ణంగా శాంతించింది. శరీరాన్ని పూర్తిగా కృష్ణార్పణ చేశాడు. క్రీస్తు శకం 1926వ సంవత్సరంలో జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున దీక్షితు కర్మభూమిని వదిలి బ్రహ్మపదాన్ని పొందాడు. ఇది అతని శరీర వసనమని అనుకున్నా, అతనికి విమానం వచ్చిందని అనుకున్నా, అతడు సాయి చరణాలలో లీనమైనట్లు ఎవరైనా దీనిని అంగీకరించాల్సినదే. ఇటువంటి ఉపకారానికి రుణం తీర్చుకోవచ్చు అని అనుకునేవారు భక్తి విశ్వాసాలు అసలు లేనివారు. ఎందుకంటే ప్రపంచంలో కనిపించే వస్తువులను ఇచ్చి గురువు రుణాన్ని తీర్చుకోవడం స్వప్నంలో కూడా సంభవం కాదు. చింతామణిని ఇవ్వాలనుకుంటే అది రోజు చింతన పెంచుతుంది. అటువంటి వస్తువును ఇచ్చి ఆలోచనకు అందని ఆత్మ వస్తువుని చూపించే గురువు రుణాన్ని తీర్చుకోవాలనుకోవటం అవివేకం. నిర్వికల్ప వస్తువును ప్రసాదించే గురువుకు కల్పతరువును ఇచ్చి రుణం తీర్చుకోవడం సాధ్యమా? పోనీ ఈ అన్నిటికంటే గురువుకి పరశువేదిని ఇవ్వతలచితే పరశువేది సుమను కేవలం బంగారంగా మాత్రం చేస్తుంది. కానీ గురువు బ్రహ్మరసాన్ని ఆస్వాదింపచేస్తారు. ఏ కోరికలు లేని గురువుకు కామధేనువును ఇచ్చి వారి రుణాన్ని తీర్చుకోవాలంటే తీరుతుందా?
అది కోరికలను ఇంకా పెంచుతుంది. కోరికలు లేని గురువు ఏ కష్టము లేని స్థితిని ప్రసాదిస్తారు. మాయాతీతమైన పర్వత తత్వాన్ని ప్రసాదించే గురువుకు మాయా ప్రదర్శనమైన విశ్వంలోని సంపత్తినంత గురువుకు దిగదుడుపు తీయాలనుకుంటే శరీరం నశ్వరమైనది కదా. ప్రాణాలను గురువుకు నివాళిగా అర్పించాలనుకుని అది మిథ్యే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba, Sai Baba, Sai
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి